ఎమ్మెల్సీగా ఆ పార్టీ నుంచే ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో సామాజిక తెలంగాణ రాలేదంటే సామాజిక తెలంగాణ అంటే ఏంటి అంటే అంటే మాలాంటి జర్నలిస్టులు కానీ చాలామంది ఉద్యమ నేతలు కానీ ఏమంటున్నారంటే సామాజిక తెలంగాణ నిజంగా సామాజిక తెలంగాణ అంటే ఈరోజు నిజంగానే బడుగు బలహీన వర్గాలందరూ అభ్యున్నతికి చేయూతనివ్వాలి. అసలు మాకు ఏ పదవులు వద్దు, మేము ఎందులోనూ పోటీ చేయట్లేదు, మీరందరూ కూడా బీసీలు కానీ ఉన్నటువంటి అన్ని కులాలు, ఏది అగ్రకులాలు కాకుండా అన్ని కులాలు మీరు ఆల్రెడీ రాజ్యాధికారం చేపట్టండి, దానికి సహాయంగా మేము ఉంటాం, అప్పుడు కదా సామాజిక తెలంగాణ. సో అన్ని పదవులు మాకే, అన్ని ఉద్యోగాలు మాకే, అన్ని బిజినెస్లు మాకే అన్నప్పుడు సామాజిక తెలంగాణ ఎలా వస్తుందని చెప్పేసి రకరకాల విమర్శలు ఏర్పడతా ఉన్నాయి. సో నిజంగానే సామాజిక తెలంగాణ రాలేదని ఆవిడ అంటం వెనకాల అసలు ఏమైనా అర్థం ఉందా? ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మీరేం సమాధానం చెప్తారు దాని మీద? అంటే సామాజిక తెలంగాణ రాలేదు అనే యాంగిల్లో తను మాట్లాడింది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీలాంటి జర్నలిస్టులు తన దగ్గరనే మైకి పెట్టి జర్నలిస్టులు అంటున్నారు కదమ్మా, అంటే సామాజిక తెలంగాణ రాలేదంటున్నారు కదమ్మా, మరి 9 ఏళ్ళు మీరు పరిపాలనలో ఉన్నారు, మరి రాలేదని మీరు అంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నారు, మీ పోనీ వచ్చిందా సామాజిక తెలంగాణ? పోనీ మీరు చెప్పండి, పోనీ సామాజిక తెలంగాణ అంటే ఏంటని మీరు చెప్పండి. పోనీ ప్రతి సామాజిక వర్గాన్ని అభివృద్ధి పరచడంలో 9.5 ఏళ్ళ పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా సఫలమైంది. ఆ సఫలమైన దాంట్లో సఫలమైంది. అందరినీ దగ్గర తీసుకోవటంలో, అన్ని కులాల వారిగా, సామాజిక వర్గాల వారిగా అందరినీ హక్కున చేర్చుకోవటంలో, అంటే కింది కులాల నుంచి పై కులాల దాకా ప్రతి ఒక్కళ్ళకు కూడా హక్కున చేర్చుకోవటంలో బీఆర్ఎస్ సఫలీకృతమైంది. అటువంటి దాన్ని పట్టుకొని అంటే అయ్యిందా లేదా కాలేదు అని చెప్పేసి ఆరోపణ చేస్తున్న వాళ్ళు దానికి సమాధానం చెప్పుకోవాలి. మా పార్టీగా మేము అందరికీ చేశామని చెప్తున్నాం. చేసిన దాంట్లో సామాజిక తెలంగాణ ఒకవేళ మీరు అలా చెయ్యిందని మీరు అనుకుంటే మరి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారని ఆయన అనుకుంటూ కూడా ముఖ్యమంత్రి దళితుడిని చేయాల్సింది. ఉన్న మామూలు డిప్యూటీ సీఎంనే ఆయన పక్కన తప్పించి ఏదో ఒక నెపంతో పక్కన తప్పించారనే ఆరోపణలు మీ మీద ఉన్నాయి కదా. సో దానివల్ల ఈరోజు ఎవరో అంటే వేరే విషయం సార్, కేవలం కేసీఆర్ గారి కుమార్తె అనడం అనకే కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సి వస్తుంది. రవి గారు కేటీఆర్ కుమార్తె మాట్లాడినా లేకపోతే గౌతమ్ ప్రసాద్ మాట్లాడిన 9.5 ఏళ్ల పరిపాలన మళ్ళీ దానికి ప్రతీక రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడే సమాధానం దొరుకుతాయి. నిజంగా మేము ఏం చేసాం, ఎలక్షన్సే చెప్తాయి. ఒకవేళ మేము మా పర్ఫార్మెన్స్ నచ్చలేదని అంటే నెక్స్ట్ మాకు ఖచ్చితంగా పక్కన పెడతారు. నచ్చింది అనుకుంటే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. అంటే ఇందాక అంటే మన వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ, అదేవిధంగా రామ్ గోపాల్ సార్ మాట్లాడుతూ అందుకనే వీళ్ళకి పక్కన పెట్టినరు, అందుకనే వీళ్ళకి ముందు ఉంచారు, వెనకకు పెట్టినరు, పక్కకు నెట్టేసినారు అని. అంటే నాకు అర్థం కాదు, బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో పట్టాలు రాసుకొని వచ్చి పర్మనెంట్గా వాళ్ళ ప్రభుత్వాలు నిలకడగా ఉన్నాయా? అంతే ఉంటున్నాయా? ఉంటాయా? ఉండడానికి అవకాశం ఉందా? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే పట్ట రాయించుకున్న మతోన్మాద దేశమా? ఇది ఏది? ఏమనుకుంటున్నారు వీళ్ళు? అంటే ఏ రాష్ట్రంలో కూడా, అంటే దేశంలో కూడా ఇప్పుడు 3సారి ఎన్నికయ్యారు అంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఇంకో 30-40 ఏళ్ళు బీజేపీ పార్టీ ఉంటుందా? దీనికి రామ్ గోపాల్ గారు నేను అదే అంటున్నా. అంటే ఈ సిస్టాన్ని రామ్ గోపాల్ గారు ఒక అనలిస్ట్ గా ఒత్తాసు పలుకుతారా? ఇది నేను చెప్తున్నాను. నేనేమంటున్నానంటే ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఈ దేశ అభివృద్ధి కోరుకునేవాడిగా, నేనైనా తనైనా ఇంకొకళ్ళైనా ఒకే పార్టీ చేతిలో అధికారం కేంద్రీకృతమైనప్పుడు అది రాష్ట్రమైనా దేశమైనా ధ్వంసం కాక తప్పదు. పార్టీ మార్పు ఉండాలి, మార్పు తప్పనిసరిగా ఉండాలి. సరే, ప్రజాభిప్రాయం ఒక 10 ఏళ్లకు మారుతుందా, 15 ఏళ్లకు మారుతుందా? మారాలి. కానీ నేను గంపగుత్తగా నేను అట్లనే ఉంటా, వీళ్ళ పార్టీ మాత్రమే ఓడిపోతుంది, దేశంలో వేరే పార్టీలు ఓడిపోవట్లేదు, అసలు మా పార్టీ అయితే పర్మనెంట్ గా ఉంటుంది అనేది మాట్లాడుతున్నట్టుగా ఉంది వాళ్ళది. మాట్లాడడానికి ఉన్న రాష్ట్రాలన్నింటిలో దాదాపు 21 రాష్ట్రాలు వాళ్ళే ఉన్నారు సార్. నేను చెప్పేది 1947 తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళ వయసు కింద వాళ్ళ వయసు ఎంత? అలాగే వాళ్ళ వయసు ఎంత? వాళ్ళు ఇంకా బుడి అడుగులే వేస్తున్నారు, చాలా సీనియర్స్. అట్లా అని చెప్పేసి సీనియర్స్ ని పెట్టుకోలేదు కదా ప్రజలు. అంత చరిత్ర ఉన్న వాళ్ళు కేవలం 3 రాష్ట్రాలకి పరిమితమయ్యారు. అరే ఉంటది సార్, ఇది ప్రజాస్వామ్యము. ఎన్నికలు ఉన్నాయి, వాళ్ళకు ఈవీఎంలకు ఎట్లా మేనేజ్ చేయాలో తెలుసు. నేను అనట్లేదు సార్, సుప్రీంకోర్టే పనికిరాంది అయిపోయింది. కానీ నేను అంటున్నా, నన్ను జైలు వేయమనండి. ఇదేంది? ఓటింగ్ రోజు 12.5%
ఓట్లు ఎట్లా పెరిగినాయని చెప్పేసి నేను కాదన్నది, ఈ దేశ ఆర్థిక శాఖ మంత్రి భర్త, స్వయాన భర్త అన్నాడు. 12.5% ఓట్లు ఏ విధంగా పెరిగినాయని ప్రభాకర్ గారు. Yes. ఎట్లా పెరిగినాయి దీనికి సమాధానం చెప్పండి. నిర్మలా సీతారామన్ గారి భర్త. ఎస్. బాలకృష్ణ గారి హిందూపురం నియోజకవర్గంలో ఒకే వార్డులో 45 ఓట్లుంటే ఒకే ఒక ఓటు పడ్డది. అది ఎట్లా పడ్డదో చెప్పడానికి వీళ్ళకి ధైర్యం ఉందా? అసలు బీజేపీ పువ్వు గుర్తే అసలు ఆంధ్రాలో తెలియదు. అటువంటిది మొత్తం అన్నిటికీ అన్ని ఎట్లా గెలిచినాయో చెప్పగలుగుతారా? అసలు చాలా మందికి పువ్వే తెలియదు ఆంధ్రప్రదేశ్ లో. అంతకుముందు బీజేపీ సంబంధించి 1-2 సీట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి సార్. 1-2 రావడం వేరు, తెలంగాణలో కూడా అట్లనే ఉండే పరిస్థితి. కానీ మీరన్నారు కరెక్టే, అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు మరి చూడండి, 8-8-3 సార్. నేను అదే చెప్తున్నా, 8కి 8 ఎట్లా వచ్చినాయి, 8కి 10 కూడా ఎట్లా తెప్పిస్తారు వాళ్ళు? 8 సీట్లు ఉన్నాయి అనుకోండి, 8 దగ్గర నుంచి 10 ఎట్లా తీసుకొస్తారో వాళ్ళకి తెలుసు. నేను చెప్పేది వినండి. నేను చెప్పేది కాళేశ్వరం ప్రాజెక్టు వేరు, చెర్లపల్లి రైల్వే స్టేషన్ వేరు అని రామ్ గోపాల్ సార్ అంటున్నాడు. ఈ సార్కు నేను డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసిన సారు, అంటే ఎనలిస్ట్ కాబట్టి నేను ఏమనలేకపోతున్నా. అదే కార్పొరేట్ ప్లేస్ లో ఉంటే వేరే రకంగా మాట్లాడేవాడిని. నేనేమంటున్నానంటే ఇదే సార్, సార్ రామ్ గోపాల్ సార్, నేను ఒక నిమిషం ఉండే సార్, మీరు మాట్లాడినట్టు నాకు క్లారిటీ క్లారిటీ లేకపోతే నేను క్లారిటీ అడుగుతా, నేనే అడుగుతా. నాకు క్లారిటీ క్లియర్ గా నేనేమంటున్నా, కాళేశ్వరం ఫెయిల్ అయితే పంపింగ్ అయిపోయింది, ఆల్టర్నేట్ లేదు. చెర్లపల్లి కూలిపోయింది, కూలిపోయింది, పంజగుట్ట కూడా ఫ్లైఓవర్ కూలింది, రిస్టోర్ అయిందా లేదా? ఇది ఎక్కడైతుంది? దానికి కారణాలు అడుగు, నేను చెప్తా. కాళేశ్వరం నీ మేధావి కేసీఆర్ గారు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే పంపింగ్ కాళేశ్వరం నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ చేయాలి. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ అన్నది, కెనాల్ అన్నది, ఎవ్రీథింగ్ ఉన్నది. దాన్ని పంపింగ్ చేయకుండా తీసుకొచ్చి దానికి ఈడ ముఖ్యక్కడ ఉందిరా అంటే తలకాయకి చూసినట్టు చేసింది కదా. అది కాకపోతే ఎవరు ఏ ఇంజనీర్నో ఎవరో రమ్మని నన్ను డిబేట్ పెట్టి నేను మాట్లాడతాను, నాకు సమాధానం ఏమని చెప్పు. ఒకవేళ ఆయనకి ఎవరైనా సలహాలు ఇచ్చినా ఆయన తీసుకునే పరిస్థితుల్లో లేడు. సలహాలు ఇవ్వలేడు, ఆయన సలహాలు అందరి మీద రుద్దుతాడు కదా. ఆయన సలహాలు ఎవరిని తీసుకోడు, ఆయన చెప్పిందే వేదం కదా. అట్లా అందుకోసము గౌతమ్ గారు కాళేశ్వరంతోని పంపింగ్ అయిపోయింది, ఆల్టర్నేట్ ఏముంది? ఏం లేదు కదా. అది నీ చెర్లపల్లి కూలిపోతే యాదగిరిగుట్ట డెవలప్మెంట్ చేశారు, రోడ్డు కూలింది, చేయించారుగా, జరుగుతుంటే ఎట్లా? రవి గారు తను క్లారిటీ ఇవ్వడం అయిపోతే నేను మాట్లాడడం అయిపోయింది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇదే రామ్ గోపాల్ సారు, మీరు కూడా తనకు సలహాలు సూచనలు దగ్గరగా ఉండి చెప్తున్నారు కదా భయంకర్ గా. నేనేం చెప్పట్లేదు, నేను అడుగుతాను, ప్రశ్నిస్తాను. మీరు మళ్ళీ వినండి సార్, నాకేం సంబంధం లేదు. నేను అడుగుతాను అంతే, ఎందుకంటే అన్ని పార్టీలను అడుగుతాను. వెంకటరెడ్డి గారిని అడిగినా, మిమ్మల్ని అడిగినా, అక్కడ ఆల్టర్నేట్ లేదనే దానికి మీరు కూడా వకాల్తా పుచ్చుకున్నారు. వకాల్తా నేను ఎందుకు పుచ్చుకున్నా? తను అంటుంటే నిజమే కదా దాంట్లో దాని క్లారిటీ మీరు చెప్పండి అంటున్నాను. నేను అదే చెప్తున్నా, నేను వకాల్తా పుచ్చుకోవట్లేదా? నేనేమంటానంటే అది రిపేర్ చేయడానికి వీలుగా ఉన్నట్టయితే మనం చేయొచ్చు, ఆల్టర్నేట్ ఉన్నదాన్ని. నేను అదే ఆల్టర్నేట్ నేను దానికి ఏం చేస్తాను అనేది అదే అడిగింది. నేను అదే వస్తున్నాను సార్, నేను అదే మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఈ రోజు మీడియా ముఖంగా ఇప్పటిదాకా వచ్చిన ఆరోపణలో మొత్తం ప్రాజెక్ట్ కూలిందని వచ్చిందా? మేడిగడ్డ ప్రాజెక్ట్ లో 2 పిల్లర్లు కుంగినే వచ్చింది. రెండే పిల్లర్లు కుంగినాయని వచ్చింది. 2 పిల్లర్లు కుంగిన దానికి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్ల దగ్గరనే ఆగిపోయిందా? 2 పిల్లర్ల దగ్గరనే ఆగిపోయిందా? కాదు కదా. బ్యారేజ్లు ఎన్ని ఉన్నాయి, కెనాల్స్ ఎన్ని ఉన్నాయి, మన దాని పొడవు ఎంత, అదేవిధంగా దానికి మనం ఎత్తిపోస్తున్న టీఎంసీల నీరెంత, ఎన్ని టీఎంసీల నీళ్లు? ఈ ఎన్ని టీఎంసీల నీళ్లకు ఒక్క బ్యారేజ్ దగ్గర 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోయిందా? ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు మీలాంటి అనలిస్టులు కూడా? అట్లా కాదు. సార్
ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడతారు. మీరు ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు? బీజేపీ పబ్లిక్ పర్పస్ లో చెప్తున్నాను. ఆర్ఎస్ఎస్ ప్రయోజనాలు బీజేపీ ప్రయోజనాలు మీరే ఉన్నాయా? గౌతమ్ అది చెప్పండి. ఏం చెప్పింది డ్యామ్ సేఫ్టీ? డ్యామ్ సేఫ్టీ ఏం చెప్పింది? ఏమొచ్చింది? ఏదైతే ఇప్పుడు కుంగినాయో దాన్ని రిపేర్ చేసి నడిపేయండి అని చెప్పింది. అది నీళ్ళు లేకపోతే కదా, నీళ్ళు లేకపోతే ఏం మాట్లాడతారు? డ్యామ్ సేఫ్టీ అవి రెండు క్లియర్ చేసేసి మీరు ప్రాజెక్ట్ కొనసాగించండి అని చెప్పింది. ఈ విషయం రిజర్వాయర్ ఇప్పుడు 3 రిజర్వాయర్లు సార్, మేడిగడ్డ, సుందిళ్ళ, ఇంకోటి ఏంది 3 ప్రాజెక్టులు ఉన్నాయి. దాంట్లో మేడిగడ్డ ఒక ప్రాజెక్ట్, ఆ దాంట్లో 2 పిల్లర్లు, ఇంకా మిగతా ఉన్నాయి కదా. అట్లా ఇది వినండి, ఇప్పటిదాకా ఏం మాట్లాడింది ఇదే సారు. బిఆర్ఎస్ పార్టీ అది ఇంటి పార్టీ కాదు, ఇంకో పార్టీ కాదు, ప్రజలకు సంబంధించిన పార్టీ అని మాట్లాడారు. నేను వినండి సంతోషం మాట్లాడింది కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరిది? కేసీఆర్ గారిదే, జాతీయ ప్రాజెక్ట్. వినండి సార్, అదే సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరు వాళ్ళు అనుకున్నారు కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరిది? కేసీఆర్ గారిదా, గౌతమ్ ప్రసాద్ దా, రామ్ గోపాల్ గారిదా, వెంకటరెడ్డి గారిదా, లేదా ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీదా? అది ప్రజలదండి. తప్పుంటే సరి చేసి దాన్ని నడిపించాల్సిన బాధ్యత ఉంది. అది మాట్లాడకుండా నాకు కేసీఆర్ బాగా తెలుసు, ఆయన ఎవరు మాట వినడంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిన తర్వాత పైకి లేపిన తర్వాత అది కూడా ఆ మాట కూడా అంటే కేసీఆర్ చెప్తేనే ఎలా అంటే వాళ్ళు అనేది ఏంటంటే మేము తప్పులు చేసుకుంటూ పోతాం, వచ్చేటోళ్ళు తాను సరి చేసుకుంటూ పోండి అన్నట్టుగా కావాలని చెప్పేది. వినండి రవి గారు, వాళ్ళు అనేది అది ఆ ఉద్దేశంతో అట్లా అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఆ మాట నేను ఆ మాట నేను వెంకటరెడ్డి గారు చెప్పినా నేను మాట్లాడతా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా మాట్లాడతా, అంటే దాన్ని సమానం స్వీకరిస్తా. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలు అది. ఒక ఎనలిస్ట్ గా ఈ ప్రాజెక్టు జాతికి సంబంధించింది, ఒక నాగార్జున సాగర్ జాతికి సంబంధించి అదే సార్. అదే మరి దాంట్లో సమస్య అంటే నేను చెప్తున్నా సార్, ఈ మధ్య సారు ఇల్లు కట్టిండో లేదో తెలియదు, గతంలో కట్టుకుని ఉండొచ్చు, లేదా ఇల్లు కొనడో కావచ్చు. దాంట్లో చిన్న చిన్న పగుళ్ళు వచ్చి ఉంటాయి. ఏం చేసిండు? ప్రాజెక్టే సార్, ప్రాజెక్ట్ లో 2 పిల్లర్లు కూలినాయి కదా. ప్రసాద్ సరే, ఇదే బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇదే బ్యారేజ్ మీద ఆధారపడి ఉందా? వినండి కాదు, నేను ఏమంటున్నానంటే మన చర్చ కూడా ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఉండొద్దు. మన చర్చ తప్పుని తప్పు. ఇప్పుడు 2 పిల్లర్లు కుంగినాయి, ఒప్పుకుంటున్నారు, వాస్తవమే. దీన్ని సరి చేయాల్సిన బాధ్యత లేదా అంటున్నా. లేదా ఒక చెక్ డ్యామ్ కడతామండి, అనుకోకుండా పోతుంది అది, అక్కడ మన కాంట్రాక్ట్ లోపమో, లేకపోతే వచ్చిన వరదల ఒత్తిడియో, లేకపోతే రకరకాల భూమి స్వభావమో, లేకపోతే ఇంకో రకరకాల కారణాలతో ఏదో ఒక జరుగుతుంది. జరిగినప్పుడు అవినీతి వేరు, రాష్ట్ర ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత వేరు. దాంట్లో నిజంగా అవినీతి జరిగిందా మీరు ఎంక్వైరీ చేసుకోండి, దాన్ని కాదనట్లేదు. లేకపోతే ఇంకేమన్నా చేస్తారా చేయండి, అది వేరే సంగతి. నోటీసులు సార్ వెళ్ళండి, మీరు అది చేయండి. కానీ ప్రాజెక్ట్ ఎందుకు మంట పెడుతున్నారు? అది ఎందుకు మాట్లాడట్లేదు మీ అనాలిసిస్? అవును దీంట్లో అవినీతి జరిగింది, లేకపోతే ఇంకోటి జరిగింది, గౌతమ్ ప్రసాద్ 1,00,000 కోట్లు తిన్నాడు, 83,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్లు తిన్నాడు గౌతమ్ ప్రసాద్ అనండి. అది వేరు ఇది వేరే అంటున్నా. అవినీతి జరిగిందని చెప్పండి. కానీ ప్రాజెక్ట్ ఎందుకు మంట పెడుతున్నారు? దాదాపు 215 TMCల నీళ్లు రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఇవ్వకుండా దూరం చేస్తున్నట్టే కదా. దానికి మీలాంటి మేధావులు తోడవుతున్నట్టే కదా. అంటే తోడు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేయదలుచుకున్నారా ఈ అనలిస్టులు అందరూ కలిసి? ఏం చేయదలుచుకున్నారు? కేసీఆర్ గారి మీద కోపంతోని, అదేవిధంగా కుటుంబంతో ఉన్న వైరుధ్యాల కారణంతోనే మనం కేసీఆర్ గారిని తిట్టడము ఒక ఎత్తు, ప్రజలని మనం ఆదుకోవడం ఇంకో ఎత్తు. మన ప్రాజెక్ట్ విషయంలో ఏదైతే నోటీసులు అందుకున్నారు కాబట్టి ఆయన వివరణ ఇస్తారు కాబట్టి అప్పుడు మనకి పూర్తి వివరాలు ఇంకా తెలియదు. ఎందుకంటే అందులో అవినీతి వేరు, అక్కడ డ్యామ్ ఉన్న పరిస్థితి వేరు. అరే అవినీతి వేరు. మీరు ఇంకా అర్థం చేసుకోవాలి. ప్రాజెక్ట్ లో 2 పిల్లర్లు కూలినాయి. లేదు ఒక ప్రాజెక్ట్ కట్టింది సార్, ఉదాహరణకి నేను మా గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ కట్టింది, అంతా బానే ఉంది, ఏమీ కాలేదు. కానీ దాంట్లో అవినీతి జరిగి ఉంటది, ఏమీ కాలేదు అయి ఉంటది. అవినీతి అయి ఉంటది. అవినీతి మీద పోరాటం వేరు, అది సేఫ్టీగా ఉండడం వేరు. అదైతే నిలబడి ఉన్నది ప్రజలకు ఉపయోగపడ్డది కదా.
ఈ రోజు పడిపోయిన దానికి 2 పిల్లర్లు కూలింగ్ దానికి నువ్వు సరి చేసి నడిపించాల్సిన బాధ్యత ఉందా లేదా? సరే ఓకే, దాని మీద మనం మాట్లాడదాం సార్, ఎందుకంటే అది కాళేశ్వరం సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్ మాట్లాడదాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నిజంగానే కవిత గారు అన్నట్లుగా మరి నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయబోతుందా ఏంటి అసలు, ఎట్లా, దాని మీద మీరేమనుకుంటారు? లేదంటే మేము సింహం సింగిల్గా వెళ్తున్నాను మీరు అనుకుంటారా? ఎందుకంటే నేను బీజేపీ వాళ్ళని కూడా అడుగుతా అదే అంశం. సార్ నేను ఏమంటున్నానంటే రాజకీయాలలో మనము అంటే ఇది ఈ విధంగానే జరుగుతుంది, అది ఆ విధంగానే జరుగుతుంది అని చెప్పేసి ఎవరు అంటే ఊహాజనితంగా మాట్లాడుకోవడానికి వీల్లేదు. ఇప్పుడున్న మా స్ట్రాటజీ ప్రకారం, మా పార్టీ అడుగుల ప్రకారం మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము, మేము విలీనం అంటే మాటనే లేదు, పొత్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా అంటే కవితక్క మాట్లాడినా లేకపోతే XYZ మాట్లాడినా తను ఉన్నది జైల్లో ఉన్నప్పుడు పార్టీని విలీనం చేయాలి అని చెప్పేసి అనుకుంటే కవితక్క పర్మిషన్ ఎందుకు తీసుకుంటాడు కేసీఆర్ గారు? మీరు చెప్పండి, ఎవరి మాట విన్నాడు కదా? కేసీఆర్ గారు కాదు, బీజేపీ వాళ్ళే మంత్రాలు జరిపారనేది ఒక రకమైనటువంటి ఇష్యూస్ బయటకు వచ్చినాయి. మీరు కూడా సపోర్ట్ చేస్తే మిమ్మల్ని మేము బయటకు తీసుకొస్తాం అన్న ఉద్దేశంతో. లేదు, బయటకు తీసుకురావడము, లోపలికి పోవడము ఇవన్నీ విషయాలు కాదు సార్. తను లోపల ఉంది. ఒకవేళ రాయభారం చేసిన వాళ్ళే తన దగ్గరికి తీసుకుపోయి అంటే కేసీఆర్ గారితో మాట్లాడకుండానే పోయి మాట్లాడినరా? ఒకవేళ అదే అనుకుంటాం కదా, కేసీఆర్ గారితో ఉంది ఆల్రెడీ, బట్ ఆమె అభిప్రాయం కూడా తీసుకుందాం ఉద్దేశంతో. తనకేం సంబంధం అండి? అధినాయకుడే ఓకే అన్న తర్వాత ఆయనతో సంబంధం ఏముంది? ఇక కొంతమంది కావాలని దీని మీద బురద చల్లడం కోసం మాట్లాడతారు. అదేవిధంగా అంటే రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే విధంగా రేపు తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేట్ కాదు, బీజేపీ పార్టీ ఆల్టర్నేట్ అని చెప్పడం కోసం, కాబట్టి వీళ్ళంతా దాన్ని సైలెంట్ చేయడం కోసం వాళ్ళు అనుకుంటారు. అటువంటి స్ట్రాటజీకి ఇటువంటి వాళ్ళు ఒక పార్టీని ఎప్పుడైతే మీ కేసీఆర్ గారు టీడీపీని ఇక్కడ పూర్తిగా లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేశాడు, అలాగే ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీని కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు లేకుండా చేయాలని చూడొచ్చు కదా, తప్పేముంది? ఎందుకంటే మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీని జాకిలు పెట్టి లేపినా క్రేన్లు పెట్టినా లేవదన్నారు, ఏమైంది? నేనేమంటున్నాను, టీడీపీ పార్టీని ఎవరు పంపించలేదు సార్. పంపించడానికి వాళ్ళు పునాదులు వేసిండ్రు. యాక్చువల్ గా అట్లా లేదు. ఇక్కడ భూమి అట్లా లేదు, వాళ్ళ కార్యకర్తలు అట్లా లేరు, వాళ్ళ నాయకత్వం కూడా అట్లా లేరు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఒకే ఒక సంఘటన వాళ్ళని ఇక్కడ నుంచి పోయేటట్టు చేసింది తప్ప మేము కావాలని చేసింది కాదు. వాళ్ళు పెట్టుకున్నారు, మళ్ళీ బలపడతారేమో అనే ఉద్దేశంతో. ఇప్పుడు రాజకీయాలలో ఒక పార్టీ బలపడము బలపడకపోవడము అక్కడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నుంచే వస్తాయి తప్ప ఒకళ్ళు చెప్తేనో ఒకళ్ళు ఇది చేస్తేనో రావడానికి లేదు. ఇంకొకటి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే మీడియా ప్రజా ప్రయోజనాల్ని ఫణంగా పెట్టి పార్టీ ప్రయోజనాలకే ఒత్తాసు పలికినప్పుడు ఇక ఇదే ఊదరగొట్టి నడిపిస్తారు. కాబట్టి ఇది కూడా ఒక ప్రభావితమైన పరిస్థితి, ప్రమాదమైన పరిస్థితి ఈ రోజు దేశవ్యాప్తంగా, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న పరిస్థితి. 2 రాష్ట్రాలు మేము చెప్తున్నాం కదా, పొత్తు లేనే లేదంటున్నాం క్లియర్ గా. వెంకటరెడ్డి గారు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ